పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు దేవా, దేవకుమారి యెహోవా తండ్రి, సాగర్ మేరీ మాత, గుణదల మేరీ మాత, నాగపట్నం మేరీ మాత, మీ బంగారు పాదాలకు వందనాలు సూత్రం. ఈరోజు బిడ్డ సిలువేసిన రోజు తండ్రి, గొప్ప స్థాయిలో ఆ బిడ్డ మళ్ళీ ఆదివారం తిరిగి వచ్చి మమ్మల్ని, ఆ దేవుడు తిరిగి వచ్చి మమ్మల్ని కరుణించాలని వేసినామని వేడుకుంటున్నాను ప్రభు. భారతిరెడ్డి కుటుంబాన్ని, భారతిరెడ్డి ఒక మగబిడ్డని ప్రసాదించమని వేసినామని అడుగుకుంటున్నాం. కోటిరెడ్డి కుటుంబాన్ని, తల్లిదండ్రిని, బిడ్డల్ని, ఆ భార్యని కూడా స్వస్థపరచమని వేసినామని అడుగుతున్నాం. చంద్రమ్మ కుటుంబాన్ని కూడా ఆచరించి బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. త్రివేణి కుటుంబాన్ని కూడా గొప్పగా స్వస్థపరిచి నలుగురిలో గొప్ప స్థాయిలో నిలబెట్టమని వేడుకుంటున్నాను ప్రభు. చేత భర్త కూడా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా ఆచరించి బలపరచు. సామ్రాజ్యం వాళ్ళ చిన్న కొడుకుని, రెండో కొడుకుని కూడా అందరిని కూడా స్వస్థపరచు ప్రభు. తండ్రి సీతారామను కూడా, మాధవిని కూడా ఒకసారి ఉంచు ప్రభు. ఏ వయసులో ఏ బిడ్డలు ఏ తోడుగా ఉండాలో నువ్వు నిర్ణయిస్తావు తండ్రి. ఈ టైం నన్ను ఒంటరిగా ఎందుకు ఉంచావు, అది నీ నిర్ణయం ప్రభు, నీ చిత్తవయ్యా తండ్రి. గోపి త్రివేణిని కూడా